నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని లతా హాల్ సెంటర్ వద్ద వేంచేసియున్న శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దేవాలయం నందు బ్రహ్మం గారి 333 ఆరాధన సందర్భంగా ధర్మకర్తలు రమేష్, వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బ్రహ్మంగారి ఆరాధన మహోత్సవం ఘనంగా జరిపారు. అందులో భాగంగా స్వామి వారి దేవాలయానికి పంచలోహాలతో తయారు చేయబడిన గంటను పుత్తూరు నీలమ్మ అందజేశారు. పూజా కార్యక్రమంలో నాగ ఆచారి, సుధాచారి, సైదాపేట రాము ఆచారి, వెల్లంగి మునికుమార్ ఆచారి, శివకుమార్ ఆచారి, సుబ్బనాచారి, మురళి ఆచారి, ఆనందాచారి, శ్రీను, ఏఎన్బిసి తెలుగు న్యూస్ లైవ్ ఛానల్ అధినేత నాగ బ్రహ్మాచారి మొదలగువారు కుటుంబ సమేతంగా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. తదనంతరం భక్తులకు తీర్థప్రసాదాలుతో పాటు అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. ओम विष्णुवे नमः, ओम विष्णुवे नमः, ओम प्रजापतये नमः, ओम विष्णुवे नमः, ओम कर्मशास्त्रे नमः, ओम నమో విశ్వకర్మణే నమః. ఈరోజు మన కావలి పట్టణంలో లతా హాల్ సెంటర్లో వెలసి ఉన్నటువంటి శ్రీ ముదిరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి దివ్య ఆశీస్సులతో స్వామివారి ఆరాధన మహోత్సవం ఈరోజు ఇక్కడ ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఆరాధన మహోత్సవ విశేషం ఏమనగా స్వామివారి భూత వర్తమానాన్ని ముందుగానే ప్రజలకి తెలియజేసినటువంటి మహానుభావుడు, మహానీయులు మన దేవుడు శ్రీ వీరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు. ఆయన ఈరోజు ఆరాధన అనగా ఆయన జీవ సమాధిగా అయినటువంటి మహోన్నతమైనటువంటి రోజు ఇది. ఆయన కనుక ఈరోజు మన వడ్డిపాలెం సెంటర్లో ధర్మకర్తలు యనమల రామకృష్ణ, వెంకటేశ్వర్ల గారి ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండంగా ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా వచ్చి ఈరోజు స్వామివారి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందుతూ స్వామివారి తీర్థప్రసాదాలను తీసుకుంటూ ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. భక్తులందరూ కూడా వచ్చి పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ నమస్కారం. ఓం విశ్వకర్మనే నమః, ఓం వీరబ్రహ్మణే. కావలి పట్టణంలో వెలసి ఉన్న లతా హాల్ సెంటర్లో వెలసి ఉన్న విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జయంతి సందర్భంగా 333వ జయంతి ఆరాధన సందర్భంగా
స్వామివారికి అభిషేక కార్యక్రమాలు, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, సాయంకాలం స్వామివారికి గుడి ఉత్సవం ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భక్తులందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి స్వామివారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లతా హాల్ సెంటర్లో శ్రీ 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 వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గుడి వచ్చిన అన్నపూర్ణ గారికి, వెంకటేశ్వర్ల గారికి మరియు కమిటీ సభ్యులు అందరికీ ఈరోజు మన కావలపట్టణంలో వీరబ్రహ్మేంద్ర స్వామి జయంతి సందర్భంగా 330వ జయంతి సందర్భంగా కావలపట్టణంలోని విశ్వబ్రాహ్మణులు కానీ మరియు అందరూ అన్ని కులాల వారు కలిసికట్టుగా ఈ ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహించాల్సిందే కోరుకుంటూ ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం జరుగుని ఇక్కడ అందరూ చాలా అన్యోన్యంగా కలిసి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుపుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రజలందరికీ నా నమస్కారం. పోలేరమ్మపేట ఒడ్డిపాలెం బ్రహ్మంగారి గుడి నిర్మాణం చేసి ఫస్ట్ సారి ఆరాధన చేస్తున్నాం. ఇందు మూలంగా కావలిపట్నం ప్రజలందరికీ తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని మేమందరం కోరుతున్నాం. ఈ 333 జేజనాయన ఆరాధనగా చేస్తున్నాను. గత 50 సంవత్సరాల ముందు కట్టాం, కూడా నిర్మించాం. సంవత్సరం ఫస్ట్గా ఆరాధన చేస్తాం. 333 ఆరాధన ఉత్సవంగా మన ఫస్ట్ టైము మనం ఇక్కడ గుడి కట్టాము. దాని సందర్భంగా ఫస్ట్ ఆరాధన చేస్తాము. గత 50 సంవత్సరాలు చేసుకుంటూ వస్తున్నాము. కావలపట్న ప్రజలందరికీ మాకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం చేయాలి. రామారెడ్డి పెట్టి కూర్చోండి.